ఈరోజైతే ఒక మంచి టిప్‌తో అయితే మీ ముందుకొచ్చాను. ఇంకా మనం బయటికి ఎక్కడికెళ్ళాలన్నా ఫేస్ అయితే మనం గ్లోగా ఉండాలి అని కోరుకుంటాము. ఇంకా బయట పార్లర్స్‌కెళ్ళాలంటే ఇంకా వేలలోనే ఖర్చవుతుంది. ఇంకా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత బడ్జెట్‌లో అయితే ప్రాబ్లమ్ అవుతుంది. సో, ఇంక ఇంట్లోనే ప్యాక్ రెడీ చేసుకుందాము. ఇంకా ప్యాక్ కోసం అయితే 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, ఇంకా పచ్చిపాలు, నిమ్మరసం, టమాటా జ్యూస్, ఇంకా చక్కెర కూడా ఏసుకున్నాను. ఇంకా అందులోకి పసుపు కూడా ఏసుకున్నాను. సో, ఇంక ఇది మొత్తం మిక్స్ చేసి నేనైతే ఐస్ ట్యూబ్స్ ర్యాక్ ఉంటుంది కదా! అందులోనైతే స్టోర్ చేసుకున్నాను. ఇంకేం మనం డీ ఫ్రిడ్జ్‌లో పెట్టి నెక్స్ట్ డే అయితే మనకి రెడీ అవుతుంది ఐస్ ట్యూబ్స్ అనేవి. సో, ఇంకా నెక్స్ట్ డే రెడీ అయిన తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా రెగ్యులర్‌గా యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అనేది అయితే ఉంటుంది. సో, ఇంకా ఐస్ అయితే నాకు రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇలా రబ్ చేసుకుంటూ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇంకా మనం ఇలా ఈ విధంగా ఐస్‌తో అయితే మనం అప్లై చేస్తే స్కిన్ పైన స్పోర్ట్స్ ఉంటాయి కదండీ! హోల్స్ అవన్నీ క్లోజ్ అవుతాయి. మనం బయటికెళ్ళినప్పుడు డర్టీ అంటే ఉంటుంది కదా! ట్యాన్ గానీ, ఇంకా పొల్యూషన్ గానీ మన ఫేస్ అనేది అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది. మన ఫేస్‌ని, మన స్కిన్‌ని కాపాడుతుంది. సో, ఈ విధంగా మనం ప్యాక్‌ని అయితే వీక్‌లో 2, 3 టైమ్స్ చేసుకున్నామంటే మంచి రిజల్ట్ అనేది అయితే కనిపిస్తుంది. సో, ఇంకా ఇది మీరు యూజ్ చేశారా? ఎవరైనా యూజ్ చేసి ఉంటే నాకైతే కామెంట్ చేయండి. సో, ఇంక ఇది మొత్తం అప్లై చేసిన తర్వాత 5 మినిట్స్ డ్రై అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాలి. డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్‌తోనే మనం కడిగేసుకోవచ్చు. ఇంకా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో, కెమికల్స్‌ని అవాయిడ్ చేసి ఈ విధంగా నేచురల్‌గా అయితే యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా నేను ఈ ప్యాక్ ఏసుకొని వినాయక నిమజ్జనానికి అయితే రెడీ అయ్యాను. సో, రిజల్ట్ ఎలా ఉందో మీరైతే చెప్పండి. మా ఆయన్ని అడిగితే ఇంకా ఎలా ఉన్నావు అలాగే ఉన్నావు కదా! అని చెప్పేసి అయితే అన్నారు.